ఫ్రెండ్స్ ఇది ఐప్యాడ్ ఎయిర్ 2024 ఐప్యాడ్ ఎయిర్ 6 జనరేషన్ అని కూడా చెప్పొచ్చు. వీడియోలో మనం దీని కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. లాస్ట్ జనరేషన్‌తో కంపేర్ చేస్తే ఏమేమి చేంజెస్ అయినాయి ఇవి కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ దీని అన్బాక్సింగ్ మీరు ఒకసారి చూస్తే దీనిలో బాక్స్ కంటెంట్ విషయానికొస్తే ఐప్యాడ్‌తో పాటు 20 వాట్ ఛార్జర్ కూడా బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఒక బ్రైడెడ్ కేబుల్ టైప్ సి టు టైప్ సి కేబుల్ కూడా బాక్స్‌లో మీకు వస్తుంది. అండ్ కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. యాపిల్ స్టిక్కర్ తీసి పడేశారు. యాపిల్ స్టిక్కర్ ఎక్కడ పెడితే అక్కడ అందరూ యూజ్ చేసుకుంటున్నారు కదా, మ్యాక్‌బుక్ కాకపోయినా మ్యాక్‌బుక్ లాగా అన్ని ల్యాప్టాప్‌లు పెడుతున్నారు. అందుకని చెప్పేసి మేబీ తీసేస్తుంటారు. దీంతో పాటు లేటెస్ట్ యాపిల్ పెన్సిల్ ప్రో కూడా పంపించారు. అండ్ దీంతో పాటు ఒక నార్మల్ కీబోర్డ్ ఇది. దీని ప్లేస్లో మనకి మ్యాజిక్ కీబోర్డ్ ఇస్తే ఇంకా ఎక్కువ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇది జస్ట్ నార్మల్ కీబోర్డ్ అనమాట. ఈ మూడు మనకి పంపించింది. అయితే వీడియోలో మెయిన్ మనం ఈ యాపిల్ పెన్సిల్ ప్రో ఏదైతే ఉందో కొత్తగా వచ్చింది దీని ఫీచర్స్ చూద్దాం. అండ్ లాస్ట్ జనరేషన్తో కంపేర్ దీన్ని ఏమేమి చేంజెస్ అయినాయి ఇప్పుడు ఐప్యాడ్ ఎయిర్ 6 జనరేషన్లో అవి కూడా మనం చూద్దాం. ఇది స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ఇది మొత్తం 2 మోడల్స్లో వస్తుంది. 11 ఇంచ్ ప్రజెంట్ నా దగ్గర ఉంది. 11 ఇంచ్ మోడల్, 13 ఇంచ్ మోడల్ కూడా ఉంటుంది. 11 ఇంచ్కి 13 ఇంచ్ డిఫరెన్స్ ఏంటంటే స్క్రీన్ సైజ్ పెరుగుతుంది 2 ఇంచ్. అండ్ దాంతోపాటు స్క్రీన్ రిజల్యూషన్ కూడా పెరుగుతుంది. అండ్ ఈవెన్ బ్రైట్నెస్ కూడా 600 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. 11 ఇంచ్ మోడల్ 500 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. ఈవెన్ స్పీకర్స్ కూడా రెండిట్లో స్టీరియో స్పీకర్సే ఉంటాయి. కాకపోతే 13 ఇంచ్ మోడల్లో బేస్ మీకు 2x బెటర్ ఉంటుంది. ఈ ఐప్యాడ్స్ మీకు డిఫరెంట్ మోడల్స్లో వస్తాయి. ఐప్యాడ్ మీకు వైఫై మోడల్లో ఉంటుంది, సెల్యులర్ మోడల్లో ఉంటుంది. సెల్యులర్ మోడల్ ఈ సిమ్తో వస్తుంది. లాస్ట్ టైం మనకు ఫిజికల్ సిమ్ ఉండేది, ఇప్పుడు ఈ సిమ్ తీసుకొని వచ్చారు. ఇవి మీకు నార్మల్ మీరు వైఫై మోడల్ తీసుకోవాలనుకుంటే ఐప్యాడ్ ఎయిర్ బేస్ మోడల్ 128 జీబీతో స్టార్ట్ అవుతుంది, 59,900. అదే మీరు సెల్యులర్ మోడల్ తీసుకోవాలనుకుంటే వైఫైకి సెల్యులర్కి 15,000 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది. ఈ సెల్యులర్ మోడల్ మీకు దగ్గర 75,000 రూపాయల దాకా ప్రైస్ అయితే పడుతుంది. ప్రజెంట్ నా దగ్గర ఉంది వచ్చేసరికి సెల్యులర్ మోడలే టాప్ ఎండ్ మోడల్ 1 TB మోడల్. దీని ప్రైస్ వచ్చేసరికి 1,24,900 రూపాయల దాకా ఉంటుంది. మిగతా మోడల్స్ ప్రైజెస్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఏదైతే నా దగ్గర ఉన్న మోడల్ ఉందో అది మీకు హైలైట్లో కనిపిస్తుంది. ఇంకా స్పెక్స్ విషయానికి వస్తే డిస్ప్లే ఇది ఎల్సిడి డిస్ప్లేనే, ఓఎల్ఈడి అయితే కాదు. ఏదైతే ప్రో మోడల్స్ తీసుకొని వచ్చారు వీళ్ళు 2024 ప్రో మోడల్స్ కూడా ఉంటాయి. వాటిలో ఓఎల్ఈడి తీసుకొని వచ్చారు. ఇది మాత్రం ఓఎల్ఈడి డిస్ప్లే కాదు, ఇది ఐపీఎస్ డిస్ప్లే, ఎల్సీడీ డిస్ప్లే అనేది. దీనిలో డాల్బీ విజన్ ఉంది, HDR10 సపోర్ట్ ఉంది, 6 స్టేజ్ రిఫ్రెష్ రేట్ ఇదైతే వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసరికి యాపిల్ M2 చిప్తో అయితే వస్తుంది. లాస్ట్ M1 ఇప్పుడు M2కి చేంజ్ చేశారు. బేస్ మోడల్ 128 జీబీతో స్టార్ట్ అవుతుంది. టాప్ మోడల్ వచ్చేసరికి 1 TB వరకు ఉంటుంది. ర్యామ్ 8 GB, అన్నిట్లో మీకు 8 GB ర్యామే ఉంటుంది. కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ వచ్చేసరికి 28.93 వాట్ అవర్ బ్యాటరీ ఉంటుంది, 20 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఐప్యాడ్ OS 17 మీద రన్ అవుతుంది. ఇంకా చేంజెస్ ఏమున్నాయి లాస్ట్ జనరేషన్కి ఈ జనరేషన్ మీకు స్క్రీన్ మీద నీట్గా కనిపిస్తుంది చూడొచ్చు. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ప్రాసెసర్ చేంజ్ అయిపోయింది, M2 చిప్తో వస్తుంది. దీనిలో 1 కోర్ GPU ఇంకా ఎక్కువ ఉంటుంది. పర్ఫార్మెన్స్ మీకు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే 50% వరకు ఇంప్రూవ్ అవుతుంది. కెమెరా ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్ కెమెరా. ఇంతకుముందు మనకి పోర్ట్రేట్ మోడ్లో ఉండేది, ఇక్కడ ఇలా ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి మనకి ల్యాండ్స్కేప్ మోడ్లో తీసుకొని వచ్చారు. సో మీరు వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు ఇది మీకు బెటర్ ఉంటుంది. లాస్ట్ జనరేషన్లో కొద్దిగా అది ప్రాబ్లం అయితే ఉంది, అది సాల్వ్ చేశారు. సిమ్ స్లాట్ వచ్చేసరికి ఇంతకుముందు ఫిజికల్ ఈ సిమ్ సపోర్ట్ ఉండేది, ఇప్పుడు దాన్ని తీసేసి ఫిజికల్ సిమ్ స్లాట్ తీసేసి ఈ సిమ్ సపోర్ట్ అయితే దీనిలో తీసుకొని వచ్చారు. అండ్ యాపిల్ పెన్సిల్ ప్రో ఉందిగా, దీని సపోర్ట్ కూడా తీసుకొని వచ్చారు. ఇది ఏ మోడల్కి సపోర్ట్ చేస్తే మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది యాపిల్ పెన్సిల్ ప్రో. ఇవి పాత జనరేషన్ మీరు ఐప్యాడ్ 10 జనరేషన్ వాటికి మీరు తీసుకుంటే మాత్రం ఇది పనిచేయదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన 2024 ఎయిర్తో పాటు లాస్ట్ జనరేషన్ కొన్ని ప్రీవియస్ మోడల్స్ ప్రో మోడల్స్ ఉంటాయి కదా వాటితోటి, అండ్ ప్రజెంట్ 2024 ఐప్యాడ్ ప్రో మోడల్స్ ఉన్నాయి, వాటికి ఈ యాపిల్ పెన్సిల్ ప్రో అయితే వర్క్ అయింది. దీని ఫీచర్స్ నేను తర్వాత చెప్తాను. అండ్ ఇంకో ఫైనల్ చేంజ్, ఇంతకుముందు బేస్ మోడల్ మనకి 64 జీబీతో స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు 128 జీబీతో స్టార్ట్ అవుతుంది. టాప్ మోడల్ 1 TB కూడా యాడ్ చేశారు ఈసారి. ఇంకా ఐప్యాడ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఐప్యాడ్ మీకు సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, మొత్తం అల్యూమినియం బాడీ అయితే ఉంటుంది. ఫ్రంట్ గ్లాస్ కూడా వీళ్ళు ఎగ్జాక్ట్గా ఇది ఏం గ్లాస్ ఇవన్నీ ఏం చెప్పరు కానీ స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్ ఉంటుంది. అండ్ ఇంకా ఐప్యాడ్ వెయిట్ వచ్చేసరికి 462 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. థిక్నెస్ వచ్చేసరికి 6.1 mm థిన్ ఉంటుంది. డిఫరెంట్ కలర్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంటుంది. మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. మన దగ్గర ఉన్న కలర్ వచ్చేసరికి ఇది బ్లూ కలర్. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే మీకు అక్కడ వేరే ప్యాడ్స్తో కంపేర్ చేస్తే మాత్రం సామ్సంగ్ S సిరీస్ ప్యాడ్స్ మీకు AMOLED స్క్రీన్తో వస్తాయి, వాటితో కంపేర్ చేయొద్దు కానీ అవి బాగుంటాయి డిస్ప్లేస్. ఇంకా ఇది కూడా బాగుంది డిస్ప్లే. మీకు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే మాత్రం నాకు కొద్దిగా కలర్స్ కొద్దిగా బెటర్ అనిపి, కొద్దిగా వైబ్రెంట్ అయితే అనిపిస్తున్నాయి డిస్ప్లే, అది కొద్దిగా బాగా నచ్చింది నాకు. అండ్ ఇంకొకటి దీనిలో బెజల్స్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటాయి. మన ఐప్యాడ్స్లో మీరు చూస్తే ఇవి కొద్దిగా తగ్గిస్తే ఇంకా బాగుంటుంది. బెజల్స్ మీకు కొద్దిగా ఎక్కువే కనిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే ప్రైస్ మనకి 60,000 దాకా వెళ్ళిపోతుంది కాబట్టి కొద్దిగా ఇట్లాంటి చేంజెస్ అయితే చేయాలి. ఓఎల్ఈడి ఎట్లాగో తీసుకురాలేదు యాపిల్, ఆ ప్రైస్కి ఓఎల్ఈడి అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయను యాపిల్ నుంచి. కొద్దిగా బెజల్స్ తగ్గిస్తే బాగుంది అనిపించింది. అండ్ డిస్ప్లే బ్రైట్నెస్ కూడా 500 నిట్స్ బ్రైట్నెస్ ఉంది కదా, సో ఇది మీకు డైరెక్ట్ సన్లైట్లో కన్నప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా మీకు డల్ కనిపిస్తుంటుంది, కానీ ఓకే ఆ ప్రైస్కి బాగానే అనిపిస్తుంది మీకు డిస్ప్లే అయితే. ఓవరాల్ డిస్ప్లే క్వాలిటీ అయితే లాస్ట్ జనరేషన్ కంటే కొద్దిగా ఇంప్రూవ్ అయితే అవుతుంది. అండ్ డాల్బీ విజన్ కూడా ఉంది కాబట్టి, HDR సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మీరు కంటెంట్ కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్లో కూడా డాల్బీ విజన్ మీకు పనిచేస్తుంది అండ్ HDR కంటెంట్ కూడా చూడొచ్చు.
ఓవరాల్ ఎక్స్పీరియన్స్ బాగుంది, ఎందుకంటే కలర్స్ కొద్దిగా మనకి డల్ లేకుండా కొద్దిగా వైబ్రెంట్గా అనిపిస్తుంది, చూడడానికి కూడా డిస్ప్లే మీకు కంటికి బాగా అనిపిస్తుంది. అండ్ సౌండ్ కూడా బాగుంది, సౌండ్ కూడా మీకు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, బాగానే అనిపించింది నాకు. ఒకవేళ మీరు 30 నుంచి తీసుకుంటే ఇంకా మీకు బేస్ ఇంకా బెటర్ ఉంటుంది. నెక్స్ట్ ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడలేదు, ఎందుకంటే మెయిన్ చేంజ్ అదే, M1 నుంచి M2కి అయితే వచ్చారు. ఏమైనా చేంజ్ ఉందా అంటే మీకు 50% చెప్పా కదా, 50% అయితే మీకు డిఫరెంట్గా M1తో కంపేర్ చేస్తే M2 మీకు డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ముఖ్యంగా మీరు గేమింగ్లో మీరు నార్మల్ గేమ్స్ అయితే మీరు BGMI మీరు లాస్ట్ జనరేషన్లో ఆడినా ఇప్పుడు ఆడినా మీకు ఏం పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించదు. ఈ మీరు 60 FPS వరకే మీకు హ్యాండిల్ చేస్తాయి. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్, HDR ఎక్స్ట్రీమ్, అల్ట్రా హెచ్డీ అన్ని గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తే స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్ అయితే లేదు. 90 FPS అయితే మీరు BGMI ఆడలేరు, కాల్ ఆఫ్ డ్యూటీ కూడా ఆడలేరు. అండ్ మీరు ఈ కన్సోల్ గేమ్స్ ఉంటాయి చూసారు, మీరు iPhone 15 Pro 15 Pro Maxలో మీరు కన్సోల్ గేమ్స్ ఆడొచ్చు. రెసిడెంట్ ఈవిల్ గేమ్స్ ఉంటాయి చూసారు కన్సోల్ గేమ్స్, అవి మీకు M2 చిప్ కూడా సపోర్ట్ చేస్తాయి. iPhone 15 Pro Maxలో మీరు చూసే ఉంటారు. దీనికి మీరు గేమ్స్ మీరు ఓపెన్ చేయొచ్చు, కన్సోల్ కనెక్ట్ చేయొచ్చు. నేను PS5తో ట్రై చేసాను, PS5 కన్సోల్ తోటి బాగానే రన్ అవుతుంది. కాకపోతే ఈ గేమ్ ఆడుతున్నప్పుడు ఇవి హై గ్రాఫిక్ గేమ్స్ కాబట్టి గేమ్ బాగానే రన్ అవుతుంది, కాకపోతే ఈ ప్యాడ్ కూడా మీకు హీట్ అయిపోతుంది. సో అది కొద్దిగా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీరు BGMI ఇట్లాంటి ఆడేటప్పుడు మాత్రం ఏమీ లేదు, సూపర్గా ఆడుకోవచ్చు. 60 FPS మీరు కంగారు పడాల్సిన అవసరంలా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది గేమ్ అయితే. ఒక ఐప్యాడ్ గేమర్స్ అయితే మాత్రం ఇది కూడా మీకు చాలా బాగుంటుంది. లేదు మీరు ప్రోకి వెళ్తారంటే ఇంకా మీకు ప్రో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, ఎందుకంటే అది ఇంకా మీకు M4 చిప్తో వస్తుంది. OLED డిస్ప్లే, బెజల్స్ కూడా కొద్దిగా తక్కువ ఉంటాయి. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మీకు ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయింది. కాకపోతే కాస్ట్ మీకు ₹1,00,000 పైనే ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ఒకటే కెమెరా 12 MP కెమెరా, దీనిలో 4K వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు మీరు 60 FPS వరకు. మీరు ఐప్యాడ్లో కెమెరాలు బాగానే ఉంటాయి, మీరు ఫోటో తీసుకోవాలని తీసుకోవచ్చు. కాకపోతే కెమెరా కోసమే మీరు ఎప్పుడు ట్యాబ్స్ మైండ్లో పెట్టుకోకండి. జస్ట్ నార్మల్గా మీరు ఫోటోస్ తీసుకోవడానికి అండ్ వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి ఫ్రంట్ కెమెరా. సో ఈ మీకు కొన్ని శాంపిల్స్ చూడొచ్చు మీకు ఎలా ఉంటుందో మీకు ఎక్స్పీరియన్స్. అండ్ ఫొటోస్ కూడా కనిపిస్తున్నాయి బ్యాక్ కెమెరాతో తీసినవి అండ్ ఫ్రంట్ కెమెరాతో తీసినవి. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే iPadOS 17 మీద రన్ అవుతుంది. మీకు అప్డేట్స్ ఒక 5 years అయితే ఈజీగా వస్తాయి. యాపిల్ కాబట్టి మీకు అప్డేట్స్ విషయంలో మీకు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. అప్డేట్ విషయంలో ఎప్పుడు టాప్లో ఉంటుంది iOS. ఇంకా దీనిలో ఎక్స్ట్రాగా ఏమి యాడ్ చేశారు, మీరు ఇంకా మిగతా విషయాలు చూడాలంటే మన లాస్ట్ టైం iPad చూసినా కానీ మీకు మిగతా అన్నీ ఉంటాయి. ఏమి ఎక్స్ట్రాగా యాడ్ చేశారంటే iPadకి ఇప్పుడు ఫైనల్ కట్ తీసుకొని వచ్చారు. ఫైనల్ కట్ మనకు ఓన్లీ MacBooksలో ఉంటుంది, ఇప్పుడు iPad కూడా సపరేట్గా తీసుకొని వచ్చారు. కాకపోతే ఇది డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. నెలకు ₹500 లేకపోతే సంవత్సరానికి ₹5,000. ఒకేసారి పర్మనెంట్గా తీసుకోవడానికి కూడా లేదు. అదే మన MacBookలో చూసుకుంటే లైఫ్ టైం కొనుక్కోవచ్చు, ఒకేసారి ₹30,000 పెట్టి కొనుక్కోవచ్చు. నేను కొన్నప్పుడు 2017 అప్పుడు ₹22,000 ఉన్నది, ₹30,000 చేశారు ఆ సాఫ్ట్వేర్ కూడా. ఇది మాత్రం iPadలో మాత్రం వీళ్ళు కొద్దిగా డబ్బుకి ఆశపడినట్టున్నారు. కాకపోతే iPadలో మాత్రం ఆ ఫెసిలిటీ లేదు, ఒకేసారి కొనుక్కోవడానికి మీరు నెలకు 500 కానీ సంవత్సరానికి ₹5,000 చెల్లించి కానీ మీరు దీన్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా మీరు చిన్న చిన్న ఎడిటింగ్స్ ఇట్లాంటివి చేసుకోవాలనుకుంటే మీరు iPad నుంచి చేసేయచ్చు, మీరు ఫైనల్ కట్ యూజ్ చేసి. అండ్ ఏ యాప్ అయినా టచ్ చేయండి, కొన్ని ఏ ఫీచర్స్ సంబంధించి కూడా యాప్స్ మైక్రోసాఫ్ట్ సంబంధించి ఏది టచ్ చేసినా కానీ దీనిలో పెయిడే ఉంటుంది, మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. ఫ్రీగా అయితే మనకి ఏమి దొరకదు. అండ్ ఫైనల్గా యాపిల్ పెన్సిల్ ప్రో గురించి మాట్లాడదాం. యాపిల్ పెన్సిల్ ప్రో మనకి కొత్త పెన్సిల్, యాపిల్ పెన్సిల్ లాస్ట్ జనరేషన్ కంపేర్ దీనిలో ఏం చేంజ్ అయిందంటే మెయిన్ మనకి స్క్వీజ్ ఫంక్షన్ తీసుకొని వచ్చారు. మనం యాపిల్ పెన్సిల్ యూజ్ చేసినప్పుడు ఇలా స్క్వీప్ చేస్తే మీకు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది. అండ్ ఆప్షన్స్ మీకు అక్కడ ఓపెన్ అయితే మీరు పెన్సిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎరేజర్ అన్ని ఆప్షన్స్ అక్కడ ఓపెన్ అయితే కలర్ కూడా మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది మీకు లాస్ట్ జనరేషన్లో లేదు. సో ఇది చాలా బాగా అనిపించింది ఫీచర్ నాకు. క్విక్గా మనం టూల్స్ని అయితే స్క్వీజ్ చేసి తీసుకురావచ్చు. దీంతోపాటు బ్యారల్ రోల్ ఫీచర్ తీసుకొని వచ్చారు. దీనిలో ఇది జైరో సహాయంతో వర్క్ అవుతుంది. యాపిల్ పెన్సిల్ ఎటు తిప్పితే మనం ఏదైనా సెలెక్ట్ చేసాం, పెన్సిల్ సెలెక్ట్ చేసాం, దాని థిక్నెస్ సెలెక్ట్ చేసాం, అది ఒకవేళ మనం పెడితే స్క్రీన్ మీద ఎలా వస్తుంది, ఎంత థిక్నెస్గా వస్తుందో మనకి అది స్క్రీన్ టచ్ చేయకముందే మనకు చూపిస్తూ ఉంటుంది. మన పెన్సిల్ని అటు ఇటు రొటేట్ చేస్తూ ఉంటే అది కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. సో మీరు ఎలా పెడుతున్నారు, మీరు వంకరగా పెడుతున్నారా, స్ట్రైట్ పెడుతున్నారా, మీరు ఏ డైరెక్షన్లో పెడుతున్నారో మీరు ఎక్కడ నీట్గా కనిపిస్తూ ఉంటుంది. మీరు అప్పుడు టచ్ చేస్తే అక్కడ మీకు మార్క్ అయితే పడుతుంది. అండ్ దాంతోపాటు యాపిల్ పెన్సిల్ ఇప్పుడు ఫైండ్ మైలో కూడా యాడ్ చేస్తారు. ఫైండ్ మైలో మన ఐఫోన్స్, ఎయిర్పాడ్స్ ఇట్లాంటివి పోగొట్టుకుంటే కనుక్కోవచ్చు కదా. యాపిల్ పెన్సిల్ కూడా మీరు ఎక్కడ పెట్టి మర్చిపోయారు అనుకోండి, ఫైండ్ మైలో మీకు యాపిల్ పెన్సిల్ కనిపిస్తూ ఉంటుంది. దాని డైరెక్షన్స్ కూడా మీకు లొకేషన్ కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీనికి కూడా సౌండ్ ఏమైనా యాడ్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఎక్కడ పడినా కనపడవు కదా. ఎయిర్పాడ్స్ నాకు సౌండ్ ఉండడం వల్ల చాలాసార్లు హెల్ప్ అయింది నాకు, ఎక్కడెక్కడ పెట్టి మర్చిపోతుంటాం. మనం సౌండ్ ప్లే చేస్తే అది సౌండ్ వస్తూ ఉంటుంది కాబట్టి వెళ్ళి మనం తీసుకోవచ్చు. దీనికి సౌండ్ ఆప్షన్ ఉండదు, జస్ట్ డైరెక్షన్స్ ఉంటే వెళ్ళి మీరు అక్కడ పెట్టి మర్చిపోతే ఆ డైరెక్షన్స్ ఫాలో అయి తీసుకోవచ్చు. ఈ యాపిల్ పెన్సిల్ మీకు సపరేట్ కొనుక్కోవాలి, మీకు ఐప్యాడ్ కొనుక్కుంటే రాదు. మీరు చూసి అన్బాక్సింగ్ చేసి అన్నీ ఒకేసారి వస్తాయి అనుకోకండి. ఐప్యాడ్ సపరేట్ కొనుక్కోవాలి, యాపిల్ పెన్సిల్ సపరేట్ కొనుక్కోవాలి, కీబోర్డ్స్ కూడా సపరేట్ కొనుక్కోవాలి. యాపిల్ పెన్సిల్ కాస్ట్ వచ్చేసరికి మీకు ₹11,900. సో అంత సింపుల్గా ఉంటాయి అన్నమాట యాపిల్ ప్రైజెస్. సామాన్య మానవులు కొనుక్కోవాలనుకుంటే అందుబాటులో ఉండవు.
కానీ యాపిలే దాని బ్రాండ్ వాల్యూ ఎప్పుడు అట్లనే ఉంటుంది. ఇది ఐప్యాడ్ ఎయిర్ 2024 సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.